శివకార్తికేయను నటించిన అమరన్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మన అందరం చూసినాం. ఇప్పటికే 300 కోట్ల పైగా ఇది వసూలు నమోదు చేసిందంట. శివకార్తికేయను సినీ జీవితంలోనే అత్యధిక వసూలు చేసిన దాంట్లల్లా గిదే మొదటి స్థానంలో ఉన్నదంట. అయితే ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు సంచలనాల లెక్క దూసుకోబోతున్నదంట. మళ్ళా గిదే సమయంలో మరో 2 చిత్రాలు ఇట్లా తెలుగులో విడుదల చేసిర్రు. ఆ చిత్రాలను సైతం పక్కకు నెట్టేసి ఈ సినిమా హౌస్ఫుల్లతోని దూసుకోబోతున్నదంటే నమ్మురి. ఒక పక్క మేజరు ముకుంద్ వరదరాజను జీవిత చరిత్ర ఇందులో ఉంటే, మరో పక్క సాయి పల్లవి నటించడం దీనికి బలమైన కారణము అనేది హైలైట్ అవుతున్నదంట. లేడీ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ థియేటర్లకి రానికే బలమైన కారణం సాయి పల్లవి కీలక పాత్ర పోషించింది అని అందరూ అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా ఇప్పుడు తమిళ భాషలలో వచ్చిన సినిమాలతోని ఈ సంవత్సరంలో పోల్చుకుంటే అత్యధిక వసూలు నమోదు చేసిన తమిళ సినిమాలల్లో అమరను మొదటి స్థానంలో నిలిచిందంట. కేవలం 15 రోజులలోనే 180 కోట్లకు పైగా వసూలను సాధించిందంటే ఇక రికార్డే అన్నట్టు కదా. అయితే తమిళ సూపర్ స్టార్ అయిన రజనీకాంత్, దళపతి విజయ్ రికార్డులను గిట్లా తునకలు వేసిందంట. అయితే రజనీకాంత్ చివరిగా నటించిన వెట్టాయన్ సినిమా రికార్డులు కొట్టగా, మరోపక్క ఓపెనింగ్లు బుకింగ్ల విషయంలో మాత్రం దళపతి విజయ్ని సైతము చేర్పేసిందంట ఆ రికార్డులు. అయితే దళపతి చివరి చిత్రము గోటు అది బుకింగ్ల పరంగా 4.5 మిలియన్లు బుకింగ్లు నమోదు చేసుకున్నదంట. ఇక అమరన్ చూసుకుంటే 4.52 బుకింగ్లు అమ్మకాలు వసూలు చేయడం అనంటే మామూలు విషయమా ఏంది? అట్లగిట్లా మన వెట్టాయనే కాకుండా గోటు బుకింగ్లను సైతము బద్దలు కొట్టింది అని అంటున్నారు. అయితే ఈ చిత్రము దీపావళి కానుక లెక్క విడుదలైంది. ఇప్పటికే 25 రోజులు మటుకు హౌస్ఫుల్గా థియేటర్ల విజయవంతంగా పూర్తి చేసుకున్నది. ఇంకా చాలా థియేటర్ల సినిమా ఆడుతూనే ఉన్నదంట. ముఖ్యంగా ఎవరైతే సినిమా ఆసక్తికరంగా చూసేటోళ్ళు కానీ, ఎవరైతే ఆర్మీ నేపథ్యం నచ్చేటోళ్ళు కానీ థియేటర్లనే చూడనిక ఇష్టపడుతున్నారంట. అయితే ఇటీవలనే శీతయుడి సభ్యులందరూ కలిసి విజయోత్సవ కార్యక్రమాలు ఇట్లా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే శివకార్తికేయను శీతయుడి సభ్యులందరికీ ఆయన స్వయాన చేతులతోని వడ్డించి సంతోషం పంచుకున్నారంట. ఇంతకు ఈ సినిమా చూసిరా? ఇక చూస్తే నిజంగానే శివకార్తికేయన్ని పక్కకు నెట్టేసే విధంగా సాయి పల్లవి నటించింది అని ఎంతమంది ఒప్పుకుంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు అంటుంటారు, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.